డేస్ క్లాస్ రూమ్. మనం అంతకుముందు క్లాస్లోని 10th క్లాస్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ చాప్టర్ సంబంధించి ఎక్సర్సైజ్ 4.3లోని నేచర్ ఆఫ్ రూట్స్ సంబంధించి ఫస్ట్ ప్రాబ్లం ఏ విధంగా చేయాలన్నది మనం నేర్చుకున్నాం. ఈరోజు క్లాస్లోని ఎక్సర్సైజ్ 4.3లో మిగిలిన ప్రాబ్లమ్స్ ఏ విధంగా చేయాలన్నది మనం ఈరోజు నేర్చుకుందాం. ఓకే, సెకండ్ ప్రాబ్లం చూద్దాం. ఫైండ్ ది వాల్యూస్ ఆఫ్ కే ఫర్ ఈచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ సో దట్ దే హ్యావ్ 2 ఈక్వల్ రూట్స్. అయితే ఇక్కడ ఇచ్చినటువంటి క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ యొక్క కే యొక్క వాల్యూని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఎలాగట, ఈ ఇచ్చిన క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ యొక్క రూట్స్ ఎలా ఉంటాయట, 2 ఈక్వల్ రూట్స్ అయితే కే వాల్యూ అంత అనేది ఫైండ్ అవుట్ చేయాలి. మనం అంతకుముందు నేచర్ ఆఫ్ రూట్స్ మనం ఏ విధంగా చేస్తాం, డిస్క్రిమినెంట్ b² - 4ac 0 అయితే ఆ ఇచ్చిన క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ యొక్క రూట్స్ ఎలా ఉంటాయి, 2 ఈక్వల్ రియల్ రూట్స్ ఉంటాయి. కాబట్టి మనం కే వాల్యూ ఫైండ్ అవుట్ చేయడానికి ఇక్కడ ఆల్రెడీ 2 ఈక్వల్ రూట్స్ ఇచ్చారు. కాబట్టి ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ యొక్క డిస్క్రిమినెంట్ని మనం 0కి ఈక్వల్ చేసుకుంటే మన కే వాల్యూ ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. ఓకే, సో దీన్ని ax² + bx + c = 0తో కంపేర్ చేసుకుంటే ఇక్కడ a ఈక్వల్ ఎంత అయింది, x కోఎఫిషియంట్ 2 అయింది, b ఈక్వల్ టు k, సో c ఈక్వల్ టు 3 అయింది. సో ఇఫ్ given equation have 2 equal real roots, then discriminant d equal to b² - 4ac ఎంత అవుతుంది, 0 అవుతుంది. సో డిస్క్రిమినెంట్ b² - 4ac 0 అయితేనే మనకి ఇచ్చిన క్వాడ్రాటిక్ ఈక్వేషన్ యొక్క రూట్స్ 2 రియల్ రూట్స్ వస్తాయన్నమాట. సో b² అంటే b అంటే ఎంత, k² - 4, a అంటే 2, c అంటే 3 ఈక్వల్ టు 0. సో k² - 4 2s are 8, 8 3s are 24 ఈక్వల్ టు 0. సో k² ఎంత అవుతుంది, 24 అవుతుంది. సో k² 24 అయితే k ఎంత అవుతుంది, ±√24 అవుతుంది. సో √24 ఎలా రాయొచ్చు అంటే 4 × 6 కింద రాసుకుంటే, సో 4 యొక్క స్క్వేర్ రూట్ 2 కాబట్టి ±2√6. సో కే వాల్యూ ఎంత ఉంది, ±2√6 అనమాట. ఓకే, సెకండ్ ప్రాబ్లం చూద్దాం. kx × x - 2 + 6 = 0. సో దీన్ని ax² + bx + c ఫార్ములా మనం రాసుకుంటే ఎంత అవుతుంది, kx × x ఎంత అవుతుంది, kx² - kx × 2 ఎంత, 2kx + 6 = 0. సో ఇది ఏ ఫార్ములా ఉంటుంది, ax² + bx + c = 0 ఫార్ములా ఉంది. కాబట్టి ax² + bx + c = 0తో కంపేర్ చేసుకుంటే a ఎంత అవుతుంది, k అవుతుంది, b ఈక్వల్ ఎంత అవుతుంది, -2k అండ్ కాన్స్టెంట్ వాల్యూ c ఈక్వల్ 6 అవుతుంది. సో ఇఫ్ గివెన్ ఈక్వేషన్ హ్యావ్ 2 ఈక్వల్ రియల్ రూట్స్, దెన్ డిస్క్రిమినెంట్ ఎంత అవుతుంది, డిస్క్రిమినెంట్ దేనికి ఈక్వల్ అవుతుంది, 0కి ఈక్వల్ అవుతుంది. డిస్క్రిమినెంట్ d ఈక్వల్ ఎంత అవుతుంది, 0 అవుతుంది. సో డిస్క్రిమినెంట్ ఫార్ములా b² - 4ac = 0 అవుతుంది. సో b బదులు మనం ఏం సబ్జెక్ట్ చేసుకోవాలి, -2k సబ్జెక్ట్ చేసుకుంటే -2k² - 4ac 4 a అంటే ఎంత, k, c అంటే 6 ఈక్వల్ ఎంత అవుతుంది, 0 అవుతుంది. సో -2k² ఎంత, 4k² - 4 6 are 24, k = 0. సో ఈ రెండిట్లో 4kని కామన్ తీసుకుంటే k - 6 వస్తుంది ఈక్వల్ టు 0. దీన్ని బట్టి ఏమవుతుంది, k = 0 అవుతుంది. ఆర్ k - 6 = 0 అయితే k - 6 సో k - 6 0 అయితే k ఈక్వల్ ఎంత అవుతుంది, 6 అవుతుంది అనమాట. సో ఇక్కడ k వాల్యూ మనకి ఎంత వస్తుంది, k = 6 ఇస్ ది ఆన్సర్. ఎందుకంటే k 0 అయితే ఇక్కడ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ మనకు రాదు కాబట్టి మనకి k వాల్యూ ఎంత అవుతుంది, 6 అనమాట. ఓకే, థర్డ్ ప్రాబ్లం చూద్దాం. ఈజ్ ఇట్ పాసిబుల్ టు డిజైన్ ఏ రెక్టాంగులర్ మ్యాంగో గ్రోవ్ whose length is 5 its breadth and the area is 800 meters square? If so, find its length and breadth.
ఒక మ్యాంగో గ్రోవ్ ఉందట. అది ఏ షేప్లో ఉంది? రెక్టాంగిల్ షేప్లో ఉంటుంది. అయితే దాని యొక్క లెంత్ బ్రెత్కి ట్వైస్ ఉంటాయి. దాని ఏరియా ఎంత ఉంది? 800 మీటర్ స్క్వేర్. అయితే ఆ లెంత్ని బ్రెత్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో లెట్ బ్రెత్ ఆఫ్ మ్యాంగో గ్రోవ్ ఎక్స్ అనుకున్నాం అనుకోండి. దెన్ లెంత్ ఆఫ్ మ్యాంగో గ్రోవ్ ఈక్వల్ టు ఎంత ఉంది? ట్వైస్ ఇట్స్ బ్రెత్ కాబట్టి బ్రెత్కి 2 టైమ్స్ ఉంటుంది కాబట్టి 2x ఉంటుంది. సో ఏరియా therefore ఏరియా ఆఫ్ rectangular mango grove is equal to 800 meters square. సో ఇది రెక్టాంగిల్ షేప్లో ఉంది కాబట్టి ఇది బి అనుకోండి, ఇది ఎల్ కాబట్టి సో రెక్టాంగులర్ మ్యాంగో గ్రోవ్ ఏరియా ఎంత అవుతుంది? ఎల్ ఇంటూ బి ఈక్వల్ టు ఎంత? 800. సో ఎల్ మీన్స్ 2x, బి ఎక్స్ ఈక్వల్ టు 800. సో 2x స్క్వేర్ ఈక్వల్ టు 800. దెన్ ఎక్స్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? 800/2 ఎంత అవుతుంది? 400. సో ఎక్స్ స్క్వేర్ 400 అయితే దెన్ ఎక్స్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 400. సో స్క్వేర్ రూట్ ఎంత అవుతుంది? 20 అవుతుంది. సో ఎక్స్ అంటే మనం ఏమనుకున్నాం? బ్రెత్ కాబట్టి therefore బ్రెత్ ఆఫ్ మ్యాంగో గ్రోవ్ బి ఈక్వల్ టు 20 meters. సో లెంత్ ఆఫ్ మ్యాంగో గ్రోవ్ ఎల్ అంటే ఎంత? ఇది ఎక్స్ కాబట్టి ఇది ఎల్ అంటే ఎంత అవుతుంది? 2x అవుతుంది. అంటే 2 ఇంటూ 20 ఎంత అవుతుంది? 40 meters. 40 meters. సో లెంత్ ఏమో 40 meters వస్తుంది, బ్రెడ్త్ ఏమో 20 meters వచ్చింది అన్నమాట. ఓకే, సో ఫోర్త్ ప్రాబ్లం చేద్దాం. ఈజ్ ది ఫాలోయింగ్ సిచ్యుయేషన్ పాసిబుల్ ఇఫ్ సో డిటర్మైన్ ద ప్రెజెంట్ ఏజెస్. అంటే ఇక్కడ ఇచ్చిన సిచ్యుయేషన్ పాసిబుల్ అయితే వాళ్ళ ఏజెస్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ది సమ్ ఆఫ్ ఏజెస్ ఆఫ్ 2 friends ఈజ్ 20 years. అంటే ఇది ఫ్రెండ్స్ యొక్క ఏజ్ యొక్క సమ్ ఎంత అవుతుంది? 20 years అయితే 4 years అయ్యి అంటే 4 సంవత్సరాల క్రితం ది ప్రోడక్ట్ ఆఫ్ దర్ ఏజెస్ ఇన్ ఇయర్స్ వాజ్ 48. 4 సంవత్సరాల క్రితం వాళ్ళిద్దరు ఏజెస్ని మనం మల్టిపుల్ చేస్తే ఎంత అవుతుంది? 48 అవుతుంది అనమాట. సో let present age of first friend x అనుకున్నాం అనుకోండి. then present age of second friend. సో రెండో అతని ఏజ్ ఎంత అవుతుంది? ఇద్దరు ఏజెస్ 20 కాబట్టి 20 minus x అవుతుంది అనమాట. సో 4 years ago ఏజ్ ఆఫ్ ఫస్ట్ ఫ్రెండ్. సో 4 సంవత్సరాల క్రితం అంటే ప్రెజెంట్ ఏజ్ ఎక్స్ అయితే 4 years బ్యాక్ ఎంత అవుతుంది? ఎక్స్ మైనస్ 4. సో ఏజ్ ఆఫ్ సెకండ్ ఫ్రెండ్. సో 20 minus x అంటే 4 years బ్యాక్ ఎంత అవుతుంది? 20 minus x minus 4 అంటే 20 నుంచి 4 తీసి ఎంత? 16 minus x. దెన్ ప్రోడక్ట్ ఆఫ్ దేర్ ఏజెస్ ఈక్వల్ ఎంత? 48 కాబట్టి ప్రోడక్ట్ ఆఫ్ దేర్ ఏజెస్ 48 కాబట్టి ఈ రెండింటిని ప్రోడక్ట్ చేస్తే ఎంత అవుతుంది? ఎక్స్ మైనస్ 4 ఇంటూ 16 minus x ఈక్వల్ ఎంత? 48. సో దీన్ని మల్టిపుల్ చేద్దాం. x ఇంటూ 16 ఎంత? 16x మైనస్ x ఇంటూ x ఎంత? మైనస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 4 ఇంటూ 16 మైనస్ 64 మైనస్ 4 ఇంటూ మైనస్ ఎక్స్ ఎంత అవుతుంది? ప్లస్ 4x ఈక్వల్ ఎంత? 48. ఇక్కడ దీన్ని సింప్లిఫై చేద్దాం. 16x దీన్ని సింప్లిఫై చేస్తే 16x ప్లస్ 4x ఎంత? 20x మైనస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 64 ఈ 48 ఏంటంటే మైనస్ 48 ఈక్వల్ 0. సో దీన్ని మనం సింప్లిఫై చేసి ఒక ఆర్డర్లో రాసుకుంటే మైనస్ ఎక్స్ స్క్వేర్
20x plus 20x. So minus 64 minus 48 ఎంత minus 112 equal to 0. సో ఇక్కడ మైనస్ తో మల్టిప్లై చేస్తే మనకి ఈక్వేషన్ ఎంత వస్తుంది x స్క్వేర్ మైనస్ 20x ప్లస్ 112 ఈక్వల్ టు 0. ఇది ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫామ్ అయింది. దీన్ని ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ఈక్వల్ టు 0తో కంపేర్ చేసుకుంటే a ఎంత అయింది 1 అవుద్ది. సో b ఈక్వల్ టు మైనస్ 20, c ఈక్వల్ ఎంత 112. దెన్ డిస్క్రిమినెంట్ b స్క్వేర్ మైనస్ 4ac. b అంటే ఎంత మైనస్ 20 కాబట్టి మైనస్ 20 స్క్వేర్ మైనస్ 4a, c అంటే 112. సో మైనస్ 20 స్క్వేర్ అంటే ఎంత 400 మైనస్ 4 ఇంటూ 1 4 ఇంటూ 112 ఎంత అవుతుంది 448. ఎంత అవుతుంది మైనస్ 400 మైనస్ 448 తీస్తే మైనస్ 48 వస్తుంది. ఇట్ ఈస్ లెస్ దాన్ 0. సో నెగిటివ్ వాల్యూ వచ్చింది. ఇక్కడ డిస్క్రిమినెంట్ మనకి నెగిటివ్ వాల్యూ వచ్చింది కాబట్టి therefore b స్క్వేర్ మైనస్ 4ac నెగిటివ్ లెస్ దాన్ 0 వస్తుంది కాబట్టి గివెన్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ హ్యావ్ నో రియల్ రూట్స్. సో ఎప్పుడైతే రియల్ రూట్స్ లేదో మనకి ఇచ్చిన ఈ సిచ్యువేషన్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. సో గివెన్ ఈక్వేషన్ హ్యావ్ నో రియల్ రూట్స్. నో రియల్ రూట్స్, రియల్ రూట్స్ లేదు కాబట్టి therefore given situation is not possible. సో రియల్ రూట్స్ రాలేదు కాబట్టి ఈ సిచ్యుయేషన్ పాసిబుల్ అవుతుంది అనమాట. ఓకే, సో ఫిఫ్త్ ప్రాబ్లం చూద్దాం. ఈజ్ ఇట్ పాసిబుల్ డిజైన్ ఏ రెక్టాంగులర్ పార్క్ ఆఫ్ పెరిమీటర్ 80 మీటర్స్ అండ్ ఏరియా 400 మీటర్స్. ఒక రెక్టాంగులర్ పార్క్ ఉందట, దాని పెరిమీటర్ 80 ఉంది, అలాగే ఏరియా 400 మీటర్స్ ఉంటే అది పాసిబుల్ అవుతుందా లేదా? ఒకవేళ పాసిబుల్ అయితే లెంత్ అని పెడితే మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో దీనికి మనకి ఈక్వేషన్ ఫామ్ చేయాలి కాబట్టి లెట్ లెంత్ అండ్ బ్రెడ్త్ ఆఫ్ rectangular park are L and B. L or B అనుకో. సో పెరిమీటర్ అంతా 80 మీటర్స్ కాబట్టి పెరిమీటర్ ఈజ్ 80 మీటర్స్. పెరిమీటర్ అంటే ఎంత 2 ఇంటూ L ప్లస్ B ఈక్వల్ ఎంత 80 అయితే అప్పుడు L ప్లస్ B ఎంత అవుద్ది 40 అవుద్ది, 40 మీటర్స్. సో దీని నుంచి B ఈక్వల్ ఎంత అవుద్ది 40 మైనస్ L అవుతుంది. B ఈక్వల్ 40 మైనస్ L. అలాగే సెకండ్ది ఏరియా ఎంత ఇచ్చారు 400 మీటర్స్ స్క్వేర్, 400 మీటర్స్ స్క్వేర్. సో ఏరియా ఫార్ములా L ఇంటూ B ఎంత 400. సో L ఇంటూ B బదులు ఏమి రాసుకోవచ్చు 40 మైనస్ L తీసుకున్నాం అనుకోండి, 40 మైనస్ L ఈక్వల్ ఎంత 400. సో దీన్ని సింప్లిఫై చేసుకుంటే 40L మైనస్ L ఇంటూ L ఎంత L స్క్వేర్ ఈక్వల్ టు 400. వీటిని అన్నింటినీ రైట్ సైడ్ తీసుకెళ్తే అది L స్క్వేర్ మైనస్ 40L ప్లస్ 400 ఈక్వల్ టు 0. సో మైనస్ L స్క్వేర్ అంటే పడుతుంది ప్లస్ L స్క్వేర్ అవుతుంది, 40L అంటే పడుతుంది మైనస్ 40L ప్లస్ 400 ఈక్వల్ టు 0. ఇది ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వచ్చింది. సో దీనికి డిస్క్రిమినెంట్ చూద్దాం. మనకు వచ్చిన క్వాడ్రాటిక్ ఈక్వేషన్ L స్క్వేర్ మైనస్ 40L ప్లస్ 400 ఈక్వల్ టు 0. దీన్ని ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ cతో మనం కంపేర్ చేసుకుంటే ఇక్కడ ఎక్స్ఐ కోఎఫిషియంట్ a ఎంత అయింది 1 అయింది. సో b ఎంత అయింది మైనస్ 40, c ఈక్వల్ ఎంత 400. సో డిస్క్రిమినెంట్ చూద్దాం. డిస్క్రిమినెంట్ b స్క్వేర్ మైనస్ 4ac. b అంటే మైనస్ 40 కాబట్టి మైనస్ 40 స్క్వేర్ మైనస్ 4 ఇంటూ 1 ఇంటూ 400. సో 40 స్క్వేర్ ఎంత ఉంది 1600 మైనస్ 4 ఇంటూ 1 4 ఇంటూ 400 అది 1600 ఈక్వల్ ఎంత 0 అయింది. అంటే మనకి b స్క్వేర్ మైనస్ 4ac డిస్క్రిమినెంట్ 0 అయింది. సో b స్క్వేర్ మైనస్ 4ac 0 అయితే గివెన్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ హ్యావ్ 2 ఈక్వల్ రియల్ రూట్స్. Therefore, given quadratic equation have 2
ఈక్వల్ రియల్ రూట్స్, 2 ఈక్వల్ రియల్ రూట్స్, 2 ఈక్వల్ రియల్ రూట్స్ ఉంటుంది కాబట్టి సో ఈ సిచ్యువేషన్ పాసిబుల్ అనమాట. సో గివెన్ సిచ్యువేషన్ ఈజ్ పాసిబుల్, గివెన్ సిచ్యువేషన్ ఈజ్ పాసిబుల్. సో దీనికి బి స్క్వేర్ మైనస్ 4ac 0 కాబట్టి మనకి దీని యొక్క రూట్స్ ఏమవుతాయి, L -b/2a అవుతుంది అనమాట. ఎందుకు బి స్క్వేర్ మైనస్ 4ac కాబట్టి -b/2a, -b/2 ఎంత, మైనస్ ఆఫ్ బి వదిలి ఎంత తీసుకోవాలి, -40/2 × 1 ఎంత 2 ఎంత అవుతుంది 40, మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 40/2 ఎంత అవుతుంది 20 అనమాట. అంటే లెంత్ ఎంత వచ్చింది 20 మీటర్స్ వచ్చింది. లెంత్ 20 అయితే అప్పుడు మనకు బ్రెడ్త్ ఎంత ఇక్కడ 40 - L. సో L = 20 మీటర్స్ అయితే బ్రెడ్త్ ఎంత అవుతుంది 40 - L అంటే ఎంత అవుతుంది 40 - 20 ఎంత అవుతుంది 20 మీటర్స్. సో లెంత్ 20 మీటర్స్ అయితే బ్రెడ్త్ 40 - L అంతా 40 - 20 మీటర్స్ అయింది కాబట్టి therefore L = 20 మీటర్స్ అండ్ B = ఎంత అవుతుంది 20 మీటర్స్ అనమాట. ఓకే, మనం ఈరోజు క్లాస్లోని 10th క్లాస్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ సంబంధించి ఎక్సైజ్ 4.3లోని నేచర్ ఆఫ్ రూట్స్ సంబంధించి మొత్తం అన్ని ఎక్సైజ్లు మొత్తం ప్రాబ్లమ్స్ అండి ఈరోజు ఏ విధంగా చేయాలని నేర్చుకుందాం. నెక్స్ట్ క్లాస్లో మరో టాపిక్తో కలుద్దాం. ఓకే, ఆల్ ది బెస్ట్.